హలో అండి, నమస్తే. నరసింహ కార్ బజార్ హైదరాబాద్. ఈరోజు మన ఛానల్లో మరో వెహికల్ తీసుకోవడం జరిగింది. స్విఫ్ట్ డిజైర్ VXi. ఇది పెట్రోల్ బండి, 2021 మోడల్. ఇది మొత్తం షోరూమ్ సర్వీస్ ఈ బండి. టోటల్ ఇప్పుడు మీరు ఈ నెంబర్ కొట్టుకున్నా కూడా సర్వీస్ వస్తుంది మీకు. ఓన్లీ 41,000 మాత్రమే తిరిగింది బండి. మీకు రీడింగ్ కూడా చూపిస్తా, చూడవచ్చు. TS30 అంటే ఇది ఇది నల్గొండకు వస్తుంది, నల్గొండ రిజిస్ట్రేషన్ ఇది. సారీ, ఉమ్మడి నల్గొండలో ఇది భువనగిరికి వస్తుంది. ఇది ఇవరకు అంత ఒకటి ఉండే, ఉమ్మడి నల్గొండ భువనగిరికి వస్తుంది. ఇది మీకు ఎక్కడ CC అన్న కూడా CC ఇస్తున్నాం. నేను బండి మొత్తం రివ్యూ చూపిస్తా, చూడొచ్చు. ఫివర్ మొత్తం పెట్రోల్, CNG ఇంతవరకు ఫిట్టింగ్ చేయలేదు, ఓన్లీ పెట్రోల్ నడిచింది బండి. చూడొచ్చు. లైట్గా మాత్రం గీత ఉంది తప్ప వేరే ఏం లేదు. బండి అయిన తర్వాత కొంచెం మార్కింగ్ అనేది కొంచెం ఉండాలి, అది కామన్ అది. ఇది కూడా చూడొచ్చు, షోరూమ్ గ్లాసే ఉంది. షోరూమ్కి వెళ్ళి వచ్చిన టైర్సే ఉన్నాయి, చూడవచ్చు. 41,000 తిరిగిందంటే మీరు అంచనా చేసుకోవచ్చు బండి ఎలా ఉంది ఏం కథ. సింగిల్ ఓనర్. చూడొచ్చు. 9 తారీఖు 9వ నెల 2021. ఇది RTO వాళ్ళు వేసిన స్టిక్కర్. ఇది బయట రాదన్నమాట. ఇది కూడా షోరూమ్ గ్లాసే ఉంది. సీట్లు కూడా చూడవచ్చు, లెదర్ సీట్లు. కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ కంపెనీ అంతా కంపెనీ ఫిట్టింగే ఉంది, చూడవచ్చు. ఇది మాత్రం ఎగస్ట్రా వస్తుంది, ఇది కంపెనీకి వెళ్ళి రాదు. ఇది ఆల్రెడీ ఎగస్ట్రా ఫిట్ చేసుకుంటు కస్టమర్. ఇది చూడొచ్చు. లోపల ఫుల్ మ్యాట్ కానీ, ఇక్కడ డోర్ ఎక్కడ డస్ట్ కూడా అయితే ఏం లేదు. పవర్ విండోస్, దీనికి 4 పవర్ విండోస్ వస్తాయి. ఈ డోర్ కూడా అంత ఒరిజినలే, చూడొచ్చు. ఈ పట్టీలు కూడా తీయవలసిన అవసరం లేదు, అంత ఒరిజినలే ఉన్నాయి పట్టీలు అన్నీ. నేను చెక్ చేసిన, ఊక తీస్తే ఏమవుతాయంటే ఈ డోర్ కూడా అంత ఒరిజినలే, ఎక్కడ ఏది కూడా చేంజ్ కాలేదు. మన సర్వీసింగ్ కూడా మొన్ననే చేయించడం జరిగింది కస్టమరు. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు మీరు. వెనక సీట్లు కూడా చూడవచ్చు, సీట్ కూడా అంతా లెదర్ సీట్లు ఉన్నాయి. సెంటర్ AC కూడా ఉంది ఇక్కడ, చూడవచ్చు. ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది. సింగిల్ హ్యాండ్గా నడిపిన బండి. మీరు డైరెక్ట్ ఇది ఓనర్ బండి. మీరు ఎవరిలో అయితే ఫోటో ఉందో వాళ్ళతోటి నేను డీలింగ్ మాట్లాడిపిస్తాను నేను, చూడవచ్చు. టైర్లు చూడవచ్చు, ఒక 60% ఉన్నాయి టైర్లు వచ్చేసి. ప్యూర్ పెట్రోలు. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్. ఇది బ్యాక్ సైడ్లో ఈ గ్లాస్ కూడా ఒరిజినల్ గ్లాస్, ఇది షోరూమ్ గ్లాసు, ఏది కూడా మారలేదు. డీజర్ చూడవచ్చు. కింద అండర్పాడి కూడా ఎక్కడ తరిగినట్టు కూడా, అంతా షోరూమ్కి వెళ్ళి ఎలా వచ్చిందో అలాగనే ఉంది. డిక్కీ కూడా అంత ఒరిజినలే. ఈ మ్యాట్ కూడా షోరూమ్కి వెళ్ళి రాదు, ఈ కస్టమరు ఆయన ఇంట్రెస్ట్ తోటి వేయించుకున్నాను అనమాట. ఇది ఇక్కడ దాకా నార్మల్ ఇందాకనే వస్తుంది. స్టెప్ని చూడవచ్చు. స్టెప్ని ఇంతవరకు ఇంకా యూజ్ చేయలేదు, స్టెప్ని అసలు ఇంతవరకు స్టెప్ని ఇప్పలేదు. షోరూమ్కి వెళ్ళి ఎలా వచ్చిందో స్టెప్ని అలాగనే ఉంది. ఇప్పని బండి ఇది, స్టెప్ని ఇప్పని బండి, చూడవచ్చు. అంటే ఎంత జెన్యున్ ఉందో ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు. నేను మీకు చెప్ప అవసరం కూడా ఏం లేదు. ఇది వచ్చేసి రైట్ సైడ్ ఇది చూడవచ్చు. ఇక్కడ ఈ టైర్లు కూడా సస్పెన్షన్ కూడా చూడవచ్చు. ఈ గ్లాస్ కూడా అన్నీ ఒరిజినలే. ఇక్కడ చూడవచ్చు. ఇంటీరియర్ కూడా చాలా మంది చూడవచ్చు. మొత్తం పవర్ విండోస్, ఈ డోర్ కూడా అంత ఒరిజినలే, ఏ డోరు మారలేదు. చూడవచ్చు. ఇది కూడా షోరూమ్ గ్లాసే. చూడవచ్చు. 4 పవర్ విండోస్, అడ్జస్ట్మెంట్ మిర్రరు, సెంటర్ లాకింగ్, 2 తాంచేలు ఉన్నాయి. VXi బ్లూటూత్ ఉంటుంది, స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. మీకు రీడింగ్ చూడవచ్చు, 41,609. ఇది షోరూమ్ సర్వీసింగ్ రికార్డు ఉంది, మీరు ఏడనైనా చెక్ చేసుకోవచ్చు. మీకు బండి నెంబర్ కొట్టిన వస్తుంది. స్టార్టింగ్ ట్రబుల్ కూడా ఏం లేదు. AC కూడా రన్నింగ్లో ఉంది బండి, మాన్యువల్. దీనికి వచ్చేసి ఎయిర్ బ్యాగ్ ఇది ఒకటి వస్తుంది. ఇలా VXiలో ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. అంటే ఇప్పుడు యావరేజ్ కూడా చూడవచ్చు, కిలోమీటర్ 19 ఇస్తుంది ఆల్రెడీ, చూడొచ్చు. యావరేజ్ ప్రకారం కూడా చూడొచ్చు బండి ఎంత జెన్యున్ ఉందో. షోరూమ్కి వెళ్ళి వచ్చిన కవర్లు కూడా ఇప్పలేదు. మీకు బానెట్ లేపి కూడా చూపిస్తా, ఇంజన్ సౌండ్ కూడా మీకు ఎలా ఉందనేది చూడవచ్చు. ఈ టైర్ కూడా సేమ్, అన్ని టైర్లు అయితే 60% ఉన్నాయి, 40% అయిపోయింది. కాకపోతే లోపల వాషింగ్ చేపిలే, కానీ ఇంజన్ అయితే సైలెంట్ ఇంజన్ ఉంది. పెట్రోల్ బండి అంటే మీకు తెలుసు. ఇంకా ఆయిల్ బ్యాగ్ కూడా ఏం లేదు.
ఆయిల్ నల్ల పెద్ద ఆయిల్ మీకు నల్ల కూడా ఏం కాలేదు, మొన్ననే మనకు సర్వీసింగ్ ఇచ్చిండు అన్నమాట. నల్లగుంటేనేమో అప్రాన్ చూడొచ్చు, ఇంకో స్టేషన్ నెంబర్ వచ్చేసి ఈడ వస్తుంది అప్రాన్. కానీ ఏ పార్ట్స్ కూడా మన షోరూమ్కి ఎలా వచ్చిందో మీకు అలాగనే ఉంది, మీరు ఏడైనా చెక్ చేయించుకోవచ్చు. బ్యాటరీ కూడా వచ్చేసి కంపెనీ యాక్సైడ్ ఏదో ఉన్నట్టుంది, పేరు బయట అవుపిస్తలేదు. బానెట్ అంతా ఒరిజినల్ ఉంది చూడొచ్చు. ఈ షోరూమ్కి ఇంతవరకు ఏ మెకానిక్ దగ్గర పోయి డెంటింగ్ పెయింటింగ్ చేసిన బండి కూడా అన్టచ్ బండి, ఇది ఎక్కడ కూడా పెయింటింగ్ కాలేదు. రైట్. హలో అండి, నమస్తే. సుశీర్గా బండి ఇది 2021 పెట్రోల్ బండి, టోటల్ 41,000 ఒరిజినల్ రీడింగు. మళ్ళీ ఇన్సూరెన్స్ కూడా జీరో టిప్ ఉంది. ఇది వాటర్లో పోయి మునిగినా ఏదైనా బండి మనకు ఫుల్ క్లెయిమ్ చేసుకోవచ్చు. బండి మాత్రం టోటల్ ఒరిజినల్, ఏ గ్లాస్ చేంజ్ కాలేదు, ఏ డోర్ చేంజ్ కాలేదు, అంత ఒరిజినల్. ఇంతవరకు అన్టచ్ ఏ మెకానిక్ పోయిన బండి, షాప్ వాళ్ళు ఇంతవరకు వాళ్ళు డెంటింగ్ చేయలేదు, మెకానిక్ రకం కూడా చేయలేదు. బండి మాత్రం టోటల్ ఒరిజినల్. బండిలో మీకు ఎలాంటి డౌట్ లేదు, అంత ఒరిజినల్. షోరూమ్ పీస్ ఎలా ఉందో అలా ఉంది బండి మాత్రం. దీనికి 2 కీలు కూడా ఉన్నాయి, ఇన్సూరెన్స్ కూడా ఉంది. మళ్ళీ బండి కూడా మీకు 4 పవర్ విండోస్లు వస్తాయి, ఒకటి ఎయిర్ బ్యాగ్ వస్తుంది, ఏబిఎస్ బ్రేక్ కూడా వస్తుంది దీనికి. బండి మాత్రం టోటల్. ఇంతవరకు స్టెప్ని యూజ్ చేయాలంటే ఒకసారి వితౌట్ స్టెప్ని యూజ్ చేయాలంటే చాలా కష్టం. కస్టమర్ అంత మంచిగా ఉంచుకుంటున్నారు. కస్టమర్ ప్రైస్ వచ్చేసి మాత్రం 6,50,000 ఆల్రెడీ ఎందుకని పోస్ట్ చేసిన 6,50,000 చెప్తుండు. ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ అయితే కదా, పెద్ద కూడా నెగోషియబుల్ అయితే పెద్దగా అయితే ఏం లేదు. వేల అయితే ఉంటే ఒక 5-10 నెగోషియబుల్ ఉంటుంది. ఈ బండి వచ్చేసి 5,500 ఉంటుంది. మీరు ఓవల్ వచ్చినా 5,500 కస్టమర్ ఇంటికైనా చూసుకోవచ్చు. చూసుకున్నంతగా మీరు ఓవలైతే ఆర్సీ ఉందో వాళ్ళతోటే మాట్లాడిపిస్తా. మనకి ఈ బండి ఓవల్ డీల్ అయినా నేనైతే 10,000 రూపాయలు అయితే కమిషన్ తీసుకుంటా. వాళ్ళకన్నా మీకు ఫైనాన్స్ కూడా కావాలంటే కూడా మొన్న 2021 పెట్టినా కదా, ఆ బండికి 5 లక్షల ఫైనాన్స్ ఇప్పించిన. దీని కూడా మీ సివిల్ కోర్స్ బాగుంటే దీని కూడా 5 లక్షల ఫైనాన్స్ వస్తుంది. నో ఫికర్, మీకు ఏ టెన్షన్. సివిల్ బాగుంటే మొన్న 21 అయితే 5 లక్షలు ఇప్పించిన. ఆ బండి కూడా నిన్న డెలివరీ కూడా ఇవ్వడం జరిగింది. సేమ్ ఈ బండి ఆ బండి ఒకటేసారి వెళ్ళిన బండ్లు సేమ్ అదెట్టుందో ఇంకా దానికంటే ఈ బండికి స్టెప్ని యూజ్ చేయలేదు. అదనే స్టెప్ని యూజ్ చేసారు, కానీ ఈ బండి స్టెప్ని కూడా యూజ్ చేయలేదు. అంత మంచిగా ఉంచుకోండి కస్టమరు. చాలా బాగుందండి. వాళ్ళని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే ఇప్పటికే చాలామంది ఫోన్ చేశారు. చాలామంది అన్న నాకు వీడియో పెట్టు అన్నారు. నేను వినాయకుని తీయడం వల్ల నేను వీడియో పెట్టలేకపోయినా ఈరోజు ఈ వీడియో తీస్తున్నా. నేను ఓన్లీ ఇంట్రెస్ట్ ఉన్న అవుతున్నారు రండి, నేను బండి లవ్గా చూపిస్తా, కస్టమర్తో మాట్లాడిపిస్తా. కస్టమర్ ఎంత తక్కువ చేస్తా అంత మీరు తీసుకొని బండి డీల్ చేసుకోవచ్చు. ఫైనాన్స్ కూడా ఇప్పిస్తా. ఓకేనా? ప్లీజ్ వాళ్ళు కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ మంచి అదొద్దు.